లీకులు ఇచ్చిన వాళ్ళు మెంటల్ గాళ్ళు ఎవరంటారు? కిషన్ రెడ్డి అంటుండు, బీజేపీ ఎంపీ మాజీ అధ్యక్షుడు. లీకులు ఇచ్చిన వాళ్ళు మెంటల్ గాళ్ళు. సమావేశ వివరాలను బయట పెట్టొద్దని ప్రధానమంత్రి మోదీ చెప్పినా పట్టించుకోలే. ఆ ఎంపీలు ఎవరో చెబితే చర్యలు తీసుకుంటాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కిషన్ రెడ్డి 2036 ఒలింపిక్స్ అవకాశం భారత్కు దక్కేలా ప్రయత్నిస్తున్నామన్న కేంద్ర మంత్రి. ఇప్పుడు మెంటల్ గాళ్ళు ఎవరు? ఆ 8 మంది ఎంపీల్లో లీక్ చేసిన ఎంపీ మెంటల్ గాడట. మరి ఎవరా మెంటల్ ఎంపీ? కిషన్ రెడ్డి అంటూ నేను అంటున్నది కాదు ఇక్కడ. కిషన్ రెడ్డి వాళ్ళ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతున్నది ఏంటంటే, ప్రధానమంత్రి ఎంపీలను ఉద్దేశించి మాట్లాడింది కదా, తిట్టిండు కదా, మీరు ఏం పని చేస్తున్నారా, మీకంటే అసదుద్దీన్ ఓవైసే బాగున్నాడు, ఆయన సోషల్ మీడియా మీ సోషల్ మీడియాని కనుక కంపేర్ చేస్తే మీకంటే 100 రెట్లు ఏమైనా, అసలు మీరు పని చేస్తున్నారా అని మోదీ ఎంపీలను అన్నాడు కదా. ఆ వార్త బయటకు వచ్చింది కదా. మరి ఆ 8 మంది ముందే అన్నప్పుడు లీక్ చేసింది ఎవరు? ఆ 8 మందిలో ఎవరో ఒకరు. ఆ లీక్ చేసిన ఆయన్నే లీక్ ఇచ్చిన వాళ్ళు మెంటల్ గాలని కిషన్ రెడ్డి అంటున్నాడు. ప్రధాని మోదీతో తెలంగాణ ఎంపీల భేటీకి సంబంధించిన వివరాలు బయటకు పొక్కడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. భేటీ వివరాలు లీక్ చేసిన వాళ్ళు మెంటల్ గాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశ వివరాలను బయటకు చెప్పొద్దని స్వయంగా ప్రధాని మోదీ ఆదేశించినప్పటికీ పట్టించుకోకపోవడం విచారకరం. ఢిల్లీలోని అధికారిక నివాసంలో మంగళవారం కిషన్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. లీకులు ఇచ్చిన ఎంపీలెవరో మీడియా ప్రతినిధులు చెబితే వారిపై చర్యలు తీసుకుంటాం. మోదీతో భేటీ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం గురించి చర్చించామని తెలిపారు. ఇప్పుడు జర్నలిస్టులకి మీడియాకి ఆడ ఏం జరిగిందని తెలుసుకోవడమే అదొక భాగం. మళ్ళా తెలుసుకోవడమే ఇన్వెస్టిగేషన్ అంటే ఎవడన్నా తెలుసుకున్న తర్వాత పేరు చెప్తారా? మళ్ళీ తెల్లారి ఇంకో మీటింగ్ ఇంకేదైనా అయినప్పుడు మళ్ళీ ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తాడా పేరు చెప్తే? మీరు తెలుసుకోవాలి ఫస్ట్. మీడియా మీకు ఎవరు చెప్పిర్రో మీరు చెప్పండి అని అంటే మరి మీరు ఎందుకున్నారు? అసలు మీ మధ్య ఎందుకు సఖ్యత లేదన్న దానికి ఆన్సర్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్ఫర్మేషన్ లీక్ చేయొద్దని చెప్పినా కూడా మీరు లీక్ చేసిరానంటే ఇక మీరు మీ పార్టీ మీద మీరు పట్టు కోల్పోతున్నారు అన్నది అర్థమవుతున్నది. అంతకుమించి ఏముందిగా?